చంపేయ్, నరికేయ్, రక్తం ఏరులై పారాల్సిందే, ముక్కలు ముక్కలుగా పేలిపోవాల్సిందే. ఆగండి, ఏంటి హింస, ఎందుకింత వైలెన్స్ అనుకుంటున్నారా? దీనికి కారణం మేం కాదండి బాబు, మన దర్శకులే. ఈ మధ్య ఎక్కువగా వైలెన్స్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే వాళ్ళ అడుగులు అటువైపే వెళ్తున్నాయి. మన సినిమాలకి ఈ పాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే వైలెన్స్ లో ఫ్యాషన్లా ఫీల్ అవుతున్నారు. మరి ముఖ్యంగా దర్శకులు కూడా ఎక్కువగా హింస కథల వైపే అడుగులేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఓకే, కానీ వైలెన్స్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్య అలాంటి సినిమాలే కాసులు కురిపిస్తున్నాయి కూడా. కొన్నేళ్లుగా మితిమీరిన హింస మన సినిమాల్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. బోయపాటి అఖండ, స్కంద లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారింది. ఇక సందీప్ వంగ యానిమల్ గురించి ఏం చెప్పాలి? ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వందల మందిని చంపేస్తాడు హీరో. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. సలార్లోనూ వైలెన్స్ మామూలుగా ఉండదు. పైగా ప్రభాస్ కటౌట్కు ఎంతమందిని చంపినా ఆడియన్స్ చూస్తున్నారు. ఈ మధ్య హిందీలో వచ్చిన కిల్ సినిమాలో హీరోకు చంపడమే పని. కథ కూడా అలాగే ఉంటుందనుకోండి. తాజాగా ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ సినిమా మార్కోలోనూ ఉన్నది మితిమీరిన హింసే. కానీ బొమ్మ బ్లాక్ బస్టర్. నాని నటిస్తున్న హిట్ 3, పారడైజ్, చిరంజీవి శ్రీకాంతోదిల ప్రాజెక్ట్, అఖండ 2 లాంటి సినిమాల్లోనూ వైలెన్స్ లెక్కకు మించే ఉండబోతోంది.